రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి పూడిక తీస్తూ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. బావి లోపల మట్టి తొలగిస్తున్నటువంటి వ్యక్తులపై క్రేన్ తెగిపడింది. ముగ్గురు స్పాట్లోనే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ బావి పూడికి తీస్తూ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బావి లోపల మట్టి తొలగించినటువంటి క్రమంలో క్రేన్ వ్యక్తులపై తెగిపడింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంది మరొకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే స్థానికులతో పోలీసులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని చిట్యాల సిఐ మల్లేష్ కౌచ్ ఇతర పోలీసు సిబ్బంది వెంటనే మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కొరికిశాల గ్రామానికి చెందినటువంటి సుకినే దేవరావు 45 సంవత్సరాలు, బండార అభిలాష్ 14 సంవత్సరాలు, పిడిసిల్ల గ్రామానికి చెందినటువంటి సరిగొమ్మల పైడి 45 సంవత్సరాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు సుకినే మోహన్ రావు ఆ పరిస్థితి విషమంగా ఉండి ప్రజెంట్ ఇప్పుడు ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఒక్కసారిగా గ్రామంలో పూడికతీత పనులు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ముగ్గురు మృతి చెందిన నేపథ్యంలో రైతులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా భయాందోళన చెంది ఒక విషాద వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో చాలా బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడితే వ్యవసాయ బావి పూడిక తీసేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగనటువంటి నేపథ్యంలోనే గ్రామంలో ఒక విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనబడితే పోలీసులు ఇంకా అక్కడ అసలు ఎటువంటి కారణాలతో ప్రమాదం జరిగి ఉంటుంది, అసలు ఆ ప్రమాద సమయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడితే ఎప్పటి నుంచి వీరు ఇంకా ఈ పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు, అసలు ఎవరెవరు అక్కడ ఎక్కడ ఉన్నారంటే కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడితే శివరాత్రి కనకరాజు అతను ప్రత్యక్ష సాక్షి తెలుస్తా, శివరాత్రి లక్ష్మి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు అప్పం అశోక్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుకినే దేవారావుకు సంబంధించినటువంటి బావి బావి ఈ పుడికితీత పనులు కొనసాగించిన నేపథ్యంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రుల నుంచి గాయమైనటువంటి వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కొరికిశాల గ్రామంలో మాత్రం ఒక విషాద ఛాయలు అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఏం పడదా